హాయ్ మన మిత్రులందరికీ కూడాను స్వాగతం. సో ఈ వీడియో ఏంటంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ గురించి మనం కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఒక సాధారణ రిటైలర్ ట్రేడర్కి కానీ ఇన్వెస్టర్కి కానీ వాటి గురించి ఏంటంటే ఈ యొక్క క్లారిటీ అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ సింపుల్గా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క RBI అంటాం కదా, వీళ్ళు ఈ సోవరిన్ గోల్డ్ బాండ్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు. అయితే ఈ యొక్క బాండ్స్కి ఎవరు సపోర్టు హామీ అంటాం కదా, అది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఒక రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదపరిచిన బాండ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇవన్నీ మాట్లాడుకుందాం. అయితే దీనికి ఏంటంటే 1 గ్రామ్ అనేది మనం మినిమం పర్చేజ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 5,900 రూపాయల దగ్గర దీని ప్రైస్ అనేది ఉందనుకుందాం. ఓకేనా, మనం 1 గ్రామ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. అప్ టు 4 kg ఓకే వర్చువల్ గోల్డ్ అంటాం కదా, ఈ గోల్డ్ అనేది మనం బై అనేది చేసుకోవచ్చు. ఓకే, అర్హత మనకి ఉంటుంది. అయితే దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి 2.5% యాన్యువల్గా అంటే సంవత్సరానికి అనమాట ఇది ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎలా పే చేసిద్దంటే ఎవ్రీ 6 monthsకి మనకు పే చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, 6 monthsకి పే చేస్తుంది. అంటే ఎంత 1.25% ఎవ్రీ 6 monthsకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఎగ్జాక్ట్గా మనకు ఎంత రిటర్న్ వస్తుంది అంటే ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్ క్యాలిక్యులేటర్ అనేది మనం తీసుకున్నాం. ఓకే, 2.5% డివైడెడ్ బై 12 months అనేది వేస్తే మనకి 208 రూపాయలు. ఓకేనా, 1 లక్ష అనేది మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఓకే సంవత్సరానికి నెలకి 208 రూపాయల వడ్డీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, వెరీ సింపుల్గా చెప్తున్నాను. 1 లక్షకి ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష తీసుకెళ్ళి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి 7.1%, అంటే దగ్గర దీన్ని డివైడెడ్ బై 12 వేసామనుకోండి మనకి 600 దాకా, అంటే 600 రూపాయలు అనేది వడ్డీ రావడం అనేది జరుగుతుంది ఏది ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే మనం. అయితే ఇక్కడ ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్స్లో అడ్వాంటేజ్ ఏంటి, మనం అనుకుంది ఫస్ట్ 2.5% యాన్యువల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని ఏంటంటే 6 monthsకి ఇవ్వటం అనేది జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇయర్లో 2 times ఇస్తారు. దాని తర్వాత ఏంటంటే మనకి ఈ యొక్క ట్యాక్స్ ఉండదు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ GST ఉంది కదా, ఇది ఉండదు అనమాట. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల గోల్డ్ అనేది బై చేశాను అనుకోండి, దానికి GST పడుతుంది, ట్యాక్సెస్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చేసరికి మనకి బ్రోకరేజ్ ఉండదు. ఒకవేళ మనం ఎటువంటి గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ అయినా గవర్నమెంట్ బ్యాంక్స్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే డీమ్యాట్ అకౌంట్ ద్వారా కూడా ఏంటంటే ఈ యొక్క బాండ్స్ అనేది బై చేసుకోవచ్చు. బ్రోకరేజ్ అనేది 0 దీంట్లో. ఓకేనా, అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది 0 అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో కొద్దిగా లాజిక్ ఉంది. యాక్చువల్గా ఈ యొక్క పీరియడ్ టెన్యూర్ అంటాం కదా, అది 8 years అనమాట. అంటే 8 years అనేది మనం హోల్డ్ చేయాలి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయాలి. అయితే ఒకవేళ 5 years తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, ఈ ట్యాక్స్ ఈ బ్రోకరేజ్ అనేది ఫ్రీ అప్ టు 5 years. 5 years తర్వాత మనం రెడెంప్షన్ అంటాం కదా, ఇంకా నాకు చాలు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం కదా, అది వేయటం అనేది జరుగుతుంది. లేదు నేను 8 సంవత్సరాలు అనేది హోల్డ్ చేస్తాను అంటే మనం బై చేసాము బాండ్స్ అనేది 8 సంవత్సరాలు మెచ్యూరిటీ ఉంది, టెన్యూర్ అంటాం. ఆ టెన్యూర్ మొత్తం హోల్డ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఈ యొక్క క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా ఉండదు, 0 ఏది 8 సంవత్సరాలు దాటితే. లేదు అప్ టు 5 years దాకా ఉంటే మాత్రం ట్యాక్స్ ఉండదు, ఏది GST ఉండదు, బ్రోకరేజ్ ఉండదు, బట్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. బట్ 8 years దాకా కానీ వెయిట్ చేస్తే ఇవన్నీ ఉండవు, GST ఉండదు, బ్రోకరేజ్ ఉండదు, ఈ యొక్క క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం కదా, గెయిన్స్ ట్యాక్స్ అది కూడా ఉండదు అనమాట. అయితే ఇప్పుడు 2 వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. A అనే వ్యక్తి ఉన్నాడు, B అనే వ్యక్తి ఉన్నాడు. ఇద్దరు ఏంటంటే అరే భయ్ నేను ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేను వెళ్ళి ఫిజికల్ గోల్డ్ తీసుకుంటాను అంటున్నాడు అనమాట A అనే వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఫిజికల్గా గోల్డ్ అనేది బై చేశాడు, ఫిజికల్ గోల్డ్. ఇది వచ్చేసరికి మనకి వర్చువల్ గోల్డ్ అంతే కదా, మనం సోవరిన్ బాండ్స్ కొంటున్నామంటే గోల్డ్ బాండ్స్ కొంటున్నామంటే వర్చువల్గా గోల్డ్ అనేది కొంటున్నాం. వర్చువల్గా అంటే ఆన్లైన్లో, నిజంగా మన దగ్గర గోల్డ్ ఉండదు, కానీ వాల్యూ అయితే గోల్డ్కి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను 10 lakhs అనేది ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం గోల్డ్ మీద, అంటే ఈరోజు వెళ్ళి కొన్నాడు.
ఇతనికి ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క ట్యాక్సెస్ పడతాయి కదా, ఈ జిఎస్టీలు అవన్నీ పడతాయి. ఓకేనా, అది డిసడ్వాంటేజ్. అయితే ఇతనికి ఏంటంటే ఇతను కూడా 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్స్ అనేది బై చేసుకున్నాడు. వర్చువల్గా అతను కూడా గోల్డ్ కొన్నట్టే. ఇతనికి ఏంటంటే ట్యాక్సెస్ పడవన్నమాట. ఓకేనా, ఇతనికి అడ్వాంటేజ్ ఫస్ట్ది. దాని తర్వాత ఏమంటాడంటే ఇప్పుడు రెడీమ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇతను 8 years వెయిట్ చేశాడు ఏ అనే వ్యక్తి, ఇతను కూడా 8 years వెయిట్ చేశాడు బి అనే వ్యక్తి. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కొన్నప్పుడు గోల్డ్ 5,500 ఉందనుకుందాం గ్రాము. ఓకేనా, ఇద్దరు ఇన్వెస్ట్ చేశారు ఈరోజు. ఇతనేమో ఫిజికల్గా కొన్నాడు, ఇతనేమో వర్చువల్గా కొన్నాడు. 5,500 ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10 సంవత్సరాల తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాడు కదా, అది 12 lakhs అయింది అనుకుందాం. అంటే గోల్డ్ రేట్ ఏమైంది, పెరిగింది. 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఓకే, 8 yearsలో ఇతనికి బెనిఫిట్ ఉంటుంది ఆబ్వియస్గా. అదేవిధంగా ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్స్ బై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వర్చువల్గా ఏంటంటే 12 lakhs రూపీస్ అనేది రావడం జరుగుతుంది. వెరీ గుడ్. ఇక్కడ దాకైతే అందరూ హ్యాపీ, ఏ హ్యాపీ, బి కూడా హ్యాపీ. బట్ ఫ్రెండ్స్ 8 years తర్వాత ఒకవేళ గోల్డ్ పడిపోయి 10 లక్షల గోల్డ్ ఇప్పుడు 8 lakhs అయిందనుకోండి, 10 లక్షల నుంచి అంటే 2 lakhs లాస్ అయింది అనుకుందాం వర్చువల్గా. సో ఏ అనే వ్యక్తి దగ్గర ఎంత ఉంటుంది వాల్యూ, 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ చేశాడు కానీ 8 lakhs ఉంటుంది. ఇక్కడ దాకా అయితే క్లియరా. బి అనే అతని దగ్గర కూడా వర్చువల్గా ఏంటంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అతను కూడా ఏంటంటే 8 lakhs మాత్రమే రిసీవ్ చేసుకుంటాడు అమౌంట్ అనేది. ఓకే, ఇక్కడ ఫిజికల్గా గోల్డ్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. మనం ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్ అనేది బై చేసిన తర్వాత లాస్ట్ రెడిమిషన్ అయిపోయినాక, మెచ్యూరిటీ డేట్ అంటాం కదా, అయిపోయిన తర్వాత మనకి డబ్బులే ఇస్తారు వాళ్ళు. సో వర్చువల్గా ఏంటంటే ఇతని దగ్గర 8 లక్షలు ఉన్నాయి, ఇతని దగ్గర 8 లక్షల రూపాయల గోల్డ్ ఉందన్నమాట. ఓకే, సో ఇద్దరు కూడా 2 lakhs అనేది లాస్ అయ్యారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇతని దగ్గర ఏంటంటే 8 lakhs గోల్డ్ అనేది ఫిజికల్గా అంతే ఉంది. అతను అమ్మితే కదా లాసు, అమ్మల 10 లక్షలు పెట్టి కొన్నాడు, 8 లక్షలకు వచ్చింది, హోల్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇతను ఏంటంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు, 8 లక్షలు అయింది, 2 లక్షలు ఆవిరైపోయినాయి. బట్ ఇక్కడ తెలివిగా ఏంటంటే 8 లక్షలకి ఏదైతే వర్త్ ఉందో ఆ గోల్డ్ ఇతను కొనుక్కోవచ్చు అనమాట. వర్చువల్గా ఇన్వెస్ట్ చేశాడు కదా, ఈ అమౌంట్ అనేది తీసుకెళ్ళి ఇప్పుడు 10 లక్షలకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1 kg గోల్డ్ వచ్చింది అనుకుందాం, వర్చువల్గా చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ కోసం. 1 kg అది ఇప్పుడు 1 kg ఎంత అయింది, 8 లక్షలు అయిపోయింది. ఇతను వెళ్ళి 1 kg కొనుక్కోవచ్చు. సో వర్చువల్గా ఏంటంటే బీకి లాస్ ఏమి ఉండదు, బీ ఈజ్ గుడ్, సేఫ్. అయితే ఏకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ఏంటంటే ఈ యొక్క ఫిజికల్ గోల్డ్ కొన్నాడు, 1 kg ఉంది, 10 లక్షలు పెట్టి కొన్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి, ఇది ప్రాబ్లం. అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ బీకి ఏంటి, ఇప్పుడు 10 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నాడు, అది బ్యాంక్లో ఏంటంటే RBI కండిషన్లో ఉంటుంది. ఓకేనా, ఆ బాండ్స్ అనేది మొత్తం కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటాయి ఒకవేళ ఆన్లైన్లో మనం తీసుకుంటే కదా. సో నో ప్రాబ్లం, మనం దానికి సెక్యూరిటీ అనేది పెట్టుకోవాల్సిన అవసరమేమి లేదు. రైట్, ఇది. దాని తర్వాత ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తికి చూసుకున్నట్టయితే ఇతనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఏం రాదు. ఫిజికల్గా గోల్డ్ కొనుక్కున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతనికి ఏంటంటే యాన్యువల్గా 2.5% రిటర్న్ అనేది రావడం జరుగుతుంది. ఇది అడ్వాంటేజ్ ఉంది. ఓకేనా, పైపెచ్చు ఇతను కొనేటప్పుడేమో GST అవి కట్టాడు కదా, ఇప్పుడు మనం ఈ యొక్క బాండ్స్ కొనేటప్పుడు GST అనేది లేదు. ఇది అడ్వాంటేజ్. బట్ ఫ్రెండ్స్ రియాలిటీలో మాట్లాడితే నిజానికి ఇద్దరికీ సేఫే ఉంది, కానీ బీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ప్రశ్న చెప్పే కదా, క్లియర్ అయిపోయింది కదా. ఆ రోజు ఏ ప్రైస్ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 5,500 పెట్టి ఈరోజు 1 గ్రామ్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏది సోవరిన్ గోల్డ్ బాండ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఆ రోజు 5,000 ఉంది, మనకేంటంటే 5,000 రూపాయల అమౌంట్ రావడమే జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ 5,500 కాకుండా 6,000 ఉందనుకుందాం. సో ఈ యొక్క 6,000 రూపాయలు మనకు రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ గోల్డ్ రేట్ అనేది పెరిగిందంటే ఆబ్వియస్గా ఈ యొక్క సోవరిన్ గోల్డ్ బాండ్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్గా. ఓకేనా, అది ఉందన్నమాట. అయితే మెయిన్ ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు, ఆ టైంలో ఎట్లా వస్తుంది అమౌంట్ అంటే డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ యొక్క ప్రైస్ని బట్టి రావటం మాత్రమే జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ ప్రైస్ అనేది ఎక్కువలో ఉంటే మీకు ఎక్కువ ప్రైస్ అనేది డబ్బులు అనేది రావడం జరుగుతుంది, తక్కువలో ఉంటే లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఈ యొక్క గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది.
మనకి ఎప్పుడు కూడా మార్కెట్లో ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు 2008లో కానీ, మనకి లెహ్మన్ బ్రదర్ క్రైసిస్లో కానీ, లేకపోతే మన కోవిడ్-19లో కానీ, ఈ టైంలో ఏమైందంటే మార్కెట్ క్రాష్ అయిపోయింది. ఈవెన్ పోర్ట్ఫోలియోలో 40%, 30%, ఈవెన్ 60-70% కూడా ఏంటంటే డెప్రిషియేషన్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది పోర్ట్ఫోలియో వాల్యూ. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవుతుందో, లేకపోతే ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ అవుతుందో, గోల్డ్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గోల్డ్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకంటే అది ఒక అసెట్ అనమాట. అటువంటి సమయాల్లో మీ యొక్క వాల్యూ ఏదైతే ఉందో, మీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ ఏంటంటే తగ్గకుండా ఉండడానికి ఒక ఆల్టర్నేటివ్ డైవర్సిఫికేషన్ చేయబడిన ఇన్స్ట్రుమెంట్ అనమాట గోల్డ్ అనేది. ఓకే, ఇటువంటి ఇన్ఫ్లేషన్ని బీట్ చేయడానికి కానీ, ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేసుకునే ఎబిలిటీ అనేది దీనికి ఉందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎక్కువగా ఒకవేళ ఎవరైనా పెద్ద పెద్ద అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, డైవర్సిఫికేషన్ చేసుకుంటారు. కొంత పోర్షన్ ఏమో స్టాక్స్, కొంత పోర్షన్ ఏమో ల్యాండ్, కొంత పోర్షన్ ఏమో గోల్డ్, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే సెక్యూరిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ వచ్చిన మార్కెట్లో ఈ యొక్క ప్రైసెస్ అయితే మాత్రం తగ్గవు. ఓకేనా, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, హిస్టరీకి వెళ్ళి మార్కెట్ ఎప్పుడు క్రాష్ అయినా గోల్డ్ అనేది రైజ్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం ఉంది మార్కెట్లో టెంపరీగా అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ మొత్తం అమౌంట్ అనేది తీసుకొని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. గోల్డ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. బట్ అగ్రెసివ్గా రిటర్న్స్ ఇవ్వదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బట్ నామినల్గా రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటాయి. బట్ మనకేంటంటే లాంగ్ టర్మ్లో ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇట్ ఈజ్ జస్ట్ ఫర్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక చిన్న 1,00,000 రూపాయలు, 50,000 ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి మేబీ ఇది ఉపయోగపడదు. డెఫినెట్గా ఏంటంటే 10 crores 20 crores మనం ఇట్లా మార్కెట్లో కానీ దాంట్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి. డిఫరెంట్ కొన్ని బాండ్స్, స్టాక్స్, రియల్ ఎస్టేటు, ఇక డిఫరెంట్ అనమాట. అటువంటిప్పుడు ఏంటంటే గోల్డ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 100% అంటే ఒక 100 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఏంటంటే ఒక 10% మినిమం ఈ యొక్క గోల్డ్ బాండ్స్ కానీ, గోల్డ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల మనకి ఈ యొక్క హెడ్జ్, ఒక రకంగా చెప్పాలంటే హెడ్జ్ అనమాట. హెడ్జింగ్ చేయాలి కదా మార్కెట్లో, దాని ఫ్లక్చుయేషన్ జరిగితే దాని కొరకు అనేది ఈ యొక్క గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇక్కడ మీకు దానికి సంబంధించిన డేట్స్ అవన్నీ కూడా చూపిస్తాను, చూడండి. మరొక ఇంపార్టెంట్ విషయం అనేది మర్చిపోయాను. సో ఫిజికల్గా గోల్డ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకుంటాం, అంటే మనకి ఏదన్నా అప్పు కావాలి అంటే. ఓకేనా, బట్ ఈ యొక్క బాండ్స్ కూడా ఏంటంటే మనం వెళ్ళి బ్యాంకులో పెడితే వాళ్ళు మనకి రుణం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ యొక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏంటంటే డిమాట్ అకౌంట్ ద్వారా కూడా ఈ యొక్క పార్టిసిపేషన్ అనేది చేసి ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు కదా. సో ఒకవేళ డిమాట్ అకౌంట్లో కానీ ఉంటే మనం ఏంటంటే ప్లెడ్జ్ కూడా చేసుకోవచ్చు. దగ్గర మనం 10 లక్షలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి 9 lakhs దాకా, అప్రాక్సిమేట్గా 9.5 lakhs దాకా కూడా ఏంటంటే మనకి ప్లెడ్జింగ్ ఇస్తారన్నమాట అమౌంట్. సో ఆ వచ్చిన అమౌంట్తో కొంతమంది ట్రేడింగ్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఆప్షన్స్ చేస్తారు, కొంతమంది ఏంటంటే మళ్ళీ షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఏదన్నా స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఈ విధంగా కూడా ఏంటంటే ఈ యొక్క అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే కొన్ని పాయింట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 11వ తారీఖు అంటే రేపు సోమవారం ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. 15వ తారీఖు క్లోజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈలోపు మనం అప్లై చేసుకోవాలి. అప్లై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, బ్యాంక్స్కి వెళ్ళొచ్చు, ఆన్లైన్ డిమాట్ అకౌంట్ ద్వారా కూడా మనం ఏంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే వీళ్ళు కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ చేశారు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ప్రస్తుతం ప్రైస్ ఏంటంటే 5,923 రూపాయలు 1 గ్రామ్కి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కరెక్షన్ ఉంది, వీళ్ళు మిస్టేక్ అనేది రాశారు 1 గ్రామ్కి. ఒకవేళ మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుంటే, అంటే డిజిటల్ ఫార్మాట్స్ ద్వారా అప్లై చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిమాట్ ఉంది, అది డిజిటల్ అనమాట. అక్కడ అమౌంట్ అనేది వేసేసుకొని మనం దాని ద్వారా అప్లై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు 50 రూపీస్ అనేది పర్ గ్రామ్కి డిస్కౌంట్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, దాని తరువాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్లో మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 8 years అనేది టెన్యూర్ ఉంటుంది. 5 years తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే క్యాపిటల్ గెయిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి 1 lakh ప్రాఫిట్ వస్తే, ఆ 1 lakh ప్రాఫిట్ మీద క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పడుతుంది. అది ఉంటుంది 5 years తర్వాత తీసేసుకుంటే. బట్ 8 years దాకా మనం వెయిట్ చేయగలిగితే అది కూడా ఉండదు. ఒకవేళ మనకు ప్రాఫిట్లో ఉంటే ట్యాక్సెస్ మాత్రం ఏమి ఉండవు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాం కదా రెడిమ్షన్ ప్రైస్. ఆ రోజు
ఓకే, 2-3 రోజుల ముందు ఏంటంటే ఈ యొక్క యావరేజ్ ప్రైస్ అనేది తీస్తారు. తీసి రెడీమ్షన్ చేసుకునేటప్పుడు ఎంత ప్రైస్ ఉంటే అంత ప్రైస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. అది ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్, తక్కువ ఉంటే కూడా ఆ ప్రైస్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఏది తక్కువ ప్రైస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం అనుకున్నాం కదా 2.5% ఇంట్రెస్ట్ యాన్యువల్గా, సెమీ యాన్యువల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి 6 మంత్స్కి ఏంటంటే మనకి ఈ యొక్క అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ అనేది మన బ్యాంకుకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి ప్రస్తుతం మనకున్న అప్డేట్స్. సో దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, డెఫినెట్గా నేను ఏంటంటే ఆన్సర్ ఇస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.